శ్రీమాత్రే నమః. ఈరోజుటి వీడియోలో వృశ్చిక రాశి వారి గురించి మాట్లాడుకుందాం. వారి జాతకం ఎలా ఉండబోతోంది? వారికి ఈ రాబోయే రోజుల్లో వారి స్థితులు, గ్రహస్థితులు, పరిస్థితులు, అనుకూల స్థితులు ఎలా ఉన్నాయి అని చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వారి జీవితంలో కొన్ని పరిస్థితులైతే ఎదురవబోతున్నాయి. కొంతమంది శత్రువులైతే కనిపిస్తున్నారు. కొంతమంది ద్రోహులైతే కనిపిస్తున్నారు. మరి ఆ ద్రోహులు ఎవరు? తెలిసినవారా? ఇంట్లో వారా? బంధువులా? బయటవారా? మరి వారి నుంచి ఎలా బయటపడాలి? వారి నుంచి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి? ఖచ్చితంగా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వృశ్చిక రాశి వారు ఎక్కడ ఉన్నా కూడా అన్ని పని వదిలేసి ఈ వీడియో చూడటం మొదలుపెట్టండి. అలాగే ఎవరైతే మీ ఫ్రెండ్సో, ఫ్యామిలీ మెంబర్సో, రిలేటివ్సో ఉన్నారో వృశ్చిక రాశి వారు వారికి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే వారి జీవితంలో ఎదురవ్వబోయే పరిస్థితుల గురించి, ఎదుర్కోబోయే పరిస్థితుల గురించి వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా. అందుకే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి వారి జాతకాల్లో ఈ ముగ్గురు ద్రోహుల పేర్లు కనిపిస్తున్నాయి. ఒకటి కుటుంబ సభ్యుడు, అలానే 2 బంధువుల్లో, ఇక 3 స్నేహితులు లేదా బయట వాళ్ళు కావచ్చు. జీవితాన్ని నరకం చెయ్యబోతున్నారు. మీరేంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది. అసలు ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలుపెట్టండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోందో చూసేద్దామా. వృశ్చిక రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది. ఈ రాశి జాతకులు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారో కాబట్టి ఇప్పుడు వీరికి ఇంత అదృష్టం వచ్చిందని చెప్పాలి. ఇక ముందుగా వీరు విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి. అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, అక్కడే చదువుకోవాలి, అక్కడే షెడ్యూల్ కావాలి, అక్కడే స్థిరపడాలి అని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది చాలా అంటే చాలా మంచి సమయం అనే చెప్పాలి. అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పటం కానీ, లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు విదేశాలకు వెళ్ళటం ఆగిపోయినట్లయితే గనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకైతే వెళ్ళగలుగుతారు. అంటే ఒక్కొక్కసారి ఇంట్లో పిల్లలు వెళ్ళాలన్నప్పుడు తల్లిదండ్రులు భయమేసి ఒప్పుకోరు. కొన్నిసార్లు ఫైనాన్షియల్ పరంగా ఒప్పుకోరు. అలాంటివన్నీ కూడా అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఇప్పుడు మీరైతే వెళ్ళగలుగుతారు. అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతున్నారు. మీకు మంచి ఉద్యోగంతో పాటు మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు. ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుంది. ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి. ఇలానే వివాహాలు జరగటం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే గనుక వివాహాలు చెయ్యటం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి. ఆల్మోస్ట్ మీకు మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ అవకాశాలు అయితే నిండుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలానే ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పాలి. అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పటం కానీ, లేకపోతే మీరు వివిధ కారణాల వల్ల ప్రేమ వివాహాలు జరగటం లేదని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఇప్పుడు మంచి సమయం, అనుకూలమైన సమయం వచ్చిందని చెప్పాలి. అస్సలు బాధపడకండి. మీ వంతు ప్రయత్నం మీరు చెయ్యండి. మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమను యాక్సెప్ట్ చేస్తారు. మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు. మీ ఇంట్లో వాళ్ళు కూడా వారిని స్వీకరిస్తారు. ఇది మీకు సరైన సమయం అని చెప్పుకోవచ్చు. ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అని చెప్పటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు. అంతా కూడా మీరు కోరుకున్నట్లే జరుగుతుంది. కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పాలి. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాన్ని కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశివారు ఎప్పుడు కూడా అదృష్టమే కలిసి వస్తూ ఉంటుంది. కాబట్టి మీకు
వచ్చిన వాటిలో కొంచెం సహాయం చేయడానికైతే ప్రయత్నించండి. ఏంటంటే మీకు ఎంత డబ్బు వచ్చిందని ముఖ్యం కాదు. ఎంత సంపాదిస్తున్నారు అని ముఖ్యం కాదు. మీరు రూ. 100 సంపాదించారా? అందులో నుంచి ఒక్క రూపాయి తీసి దానం చేయండి. అలా. ఉన్నదంతా ఊడ్చిపెట్టమని ఎవ్వరూ కూడా చెప్పరు. అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా, లేదు అనకుండా తోచినంత మీకు ఉన్నంతలో బుద్ధి పుట్టినంత ఏదైనా సహాయం చేయటానికి ప్రయత్నించండి. దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు. అలానే మీరు ఏమన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేసుకున్నట్లయితే గనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు. ఈ సమయంలో మీ సొంతింటి కల అన్నది నెరవేరబోతోంది. మన ఇల్లు అంటే సొంతిల్లు అన్నది ప్రతి ఒక్క మనిషికి కూడా కల. ఆ కల తీరిపోతే జీవితానికి ఇంకేమీ అక్కర్లేదు అనుకుంటూ ఉంటారు. అలాంటి సమయం మీకు కలిసి వచ్చిందనే చెప్పాలి. అంటే ముఖ్యంగా గతంలో గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేసినట్లు, లేకపోతే అప్పు చేసి ఇల్లు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా? లేదా ఎలాంటి ఆలోచనాకారంగా గృహ నిర్మాణం చేయలేకపోయాం. ఎప్పటికప్పుడు అది పెండింగ్ పడుతూ ఉంది. ఆ టైం వచ్చినప్పుడు చెయ్యాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే ఇక మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మీకు కొంచెం అనుకూలంగా కనిపిస్తోంది. కానీ మీరు గృహ నిర్మాణం చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే పూర్తి చేయగలుగుతారు. దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. ఈ వృశ్చిక రాశి జాతకులు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు. కింది స్థాయిలో ఉన్నవారినన్నా సరే, పై స్థాయిలో ఉన్నవారినైనా సరే, ఎవరినైనా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది. వీరికి వీరే అదృష్టవంతులు అని కూడా చెప్పుకోవచ్చు. వీరెప్పుడూ కూడా అందరం బాగుంటే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు, ఆలోచనతో ఉంటారు, అందరి మేలు కోరుతూ ఉంటారు, అందరి మంచిని కోరుతూ ఉంటారు. ఈ వృశ్చిక రాశికి చెందిన వారు విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో 8వది. లక్షణ రీత్యా ఈ రాశి స్థిరమనేది. అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇక ఈ వృశ్చిక రాశి వారు పనులన్నీ కూడా చక్కగా చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. గుమ్మనంగా వ్యవహారాలన్నీ చక్కబెడతారు. ఏవి జరిగిపోనివి, ఏవి జరగాల్సినవి స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు. ఈ వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడటానికి అందంగా ఉండటమే కాదు, ఇతరులను చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా అదృష్టాన్ని చూస్తారని చెప్పాలి. మీ మిత్రుత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటారు. దీనివలన జీవితంలో తొందరగా ఎదగటానికి అవకాశం వస్తుంది. స్నేహానికి ఎక్కువ విలువనిస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయటంలో అంటే వీరికి ముందు ఉంటారు, చాలా ఇష్టం కూడా. అంతేకాదు వారి కష్ట సుఖాలు కూడా పంచుకుంటూ ఉంటారు. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది. అనగా దృఢమైన శరీరం ఉంటుందని అర్థం. అంతేకాదు కోపతాపాలు కూడా ఎక్కువే ఉంటాయి. అందువల్ల ముందు వెనుక ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతోనూ తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు మంచి హోదాలోనే స్థిరపడతారు. సమాజం వీరిని గుర్తిస్తుంది. ప్రతి విషయంలో కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఆలోచించి ఏదైనా కూడా అడుగు వేస్తారు. ఖర్చు చేసే విషయంలో కూడా చాలా ఆలోచిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా అనవసరపు ఖర్చులు అన్నవి తగులుతూనే ఉంటాయి. వీరిని ఆశ్రయించే కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష ఎక్కువ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అలవాట్ల నిమిత్తం ఆ గీత దాటడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏంటంటే ఆరోగ్యం పట్ల జాగ్రత్త అనేది వహించాలి.
వృశ్చిక రాశివారు తమ జీవిత భాగస్వామిని, పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపటానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించటానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఎలా గౌరవించాలో వీరికి బాగా తెలుసు. వృశ్చిక రాశి వారికి లోతైన విశ్వాసం ఉంటుంది. ఈ రాశివారు ఎప్పుడూ కూడా మార్పులు అనేవి తప్పకుండా చూస్తారని చెప్పాలి. అలానే ఇక ఈ వృశ్చిక రాశి వారి కెరీర్ పరంగా చూసినట్లయితే గనక కెరీర్ పరంగా ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు ఈ వృశ్చిక రాశి వారు. ఉద్యోగంలో మార్పులు జరగవచ్చు. మీరు కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త అవకాశాలు పరిగణలోకి తీసుకుంటారు. అయితే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు అవగాహన అవసరం. ఆర్థికంగా మీ పరిస్థితి మెరుగుపడుతుంది. కానీ మీ ఖర్చులను క్రమంగా నియంత్రించడం ముఖ్యం. ఆరోగ్యం చాలా బాగుంటుందని చెప్పాలి. మీకు ఏంటంటే ఆధ్యాత్మిక అభ్యాసం, ధ్యానపు అలవాట్లు మీకు పెంచే అవకాశాన్ని ఇస్తాయి. ఈ వృశ్చిక రాశి వారు ఇక వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే గనుక వ్యాపారాల పరంగా అయితే మీరు ఎన్నో లాభాలు అనేవి కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు. మీరు వ్యాపారాల గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి. మీకు ఇదంతా కూడా మంచే జరుగుతుంది. ప్రేమ విషయాలు కూడా మీకు అంతా బాగా ఉంటుంది. మీకు ప్రయాణాలు చేయటం కూడా మంచి సమయమనే చెప్పాలి. మీరు ఒక ప్రముఖమైన సమావేశం లేదా స్నేహితుల నుండి విలువైన సూచనలు పొందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ వృశ్చిక రాశి వారికి ముగ్గురు ద్రోహులు కనిపిస్తున్నారని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే వీరు ముక్కుసూటిగా ఉండే తత్వం. ఎవరైనా సోమరితనంతో ఉంటే, బద్ధకంగా ఉంటే, పనిపాట చెయ్యకపోతే వీరికి అస్సలు నచ్చదు. సమయపాలన ఎక్కువగా ఉంటుంది. దేన్నైనా కూడా ఆ టైంకి చేసి ముగించేయాలి అన్న తపన వీరిలో ఉంటుంది. వీరితో పాటు వీరి చుట్టూ ఉన్నవాళ్ళు కూడా తమలాగానే ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఆ కారణం చేతనే ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ లేదా బంధువులు కానీ స్నేహితుల్లో కానీ అలా బద్ధకంగా ఉన్నా, సోమరితనంగా ఉన్నా, లేజీగా ఉన్నా వీళ్లకు అస్సలు నచ్చదు. తిని పడుకోవటం అలాంటి వారంటే అస్సలు నచ్చదు. వీరి స్నేహితులు కానీ, బంధువులు కానీ, కుటుంబ సభ్యులు కానీ అలా ఉన్నప్పుడు వీరు దండించటం లేదా బుద్ధి చెప్పటం లేదా సలహాలు ఇవ్వటం, మాటి మాటికి గుర్తు చెయ్యటం, అంటే సమయం వృధా అయిపోతోంది, నీ సమయాన్ని నువ్వు వృధా చేసుకుంటున్నావు, ఇంకెప్పుడు కష్టపడతావు అంటూ వీరు వారిని తరమటం కానీ ఇలాంటి విషయాల వల్ల ఏమవుతుంది అంటే వీరి మీద ఫస్ట్ స్టార్టింగ్లో ఒకలాంటి అసహనం ఏర్పడుతుంది. ఈ వ్యక్తి ఏంటి ఎప్పుడు చూసినా మాకు బుద్ధి చెప్తారు, నీతి మాటలు చెప్తారు, మా తెలివి మాకు లేదా, మా బుద్ధి మాకు లేదా అంటూ ఒక అసహనం మొదలవుతుంది. అది కాస్త ఒక కసిలాగా మారుతుంది. ఆ వ్యక్తిని చూడగానే ముఖం చాటేద్దామా, అబ్బా ఈ వ్యక్తి వచ్చారు ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా అన్న థాట్స్ వస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఈ వ్యక్తిని ఏదో ఒకటి చేసి నోరు మూయించాలి అన్న కోపానికి వచ్చేస్తారు. కాబట్టి అలా వచ్చిన శత్రువులే వీళ్ళు కూడా. నీ ఇంట్లో నీ కుటుంబ సభ్యులు కావచ్చు. ఎందుకంటే ఒక సలహా అన్నది సమయాన్ని చూసి ఇవ్వాలి. అలా సమయాన్ని చూసి కాకుండా వ్యక్తి కనిపించినప్పుడు, మనిషి కనిపించినప్పుడంతా సలహాలు ఇస్తూ పోతూ ఉంటే ఎవరైనా అసహనానికి గురవుతారు. అలా ఆ అసహనంలోనూ, చిరాకుల్లోనూ, కోపంలోనూ పుట్టుకొచ్చిన వాళ్లే ఈ ద్రోహులు. వాళ్ళు నీ కుటుంబంలో ఉన్నారు, నీ బంధువుల్లోనూ ఉన్నారు, నీ స్నేహితుల్లోనూ ఉన్నారు. ఎందుకంటే నువ్వు బుద్ధి మాటలు చెప్పటం ఒక్కరితో ఆపలేదు, అందరికీ చెప్తూ పోతున్నారు ఈ రాశివారు. కాబట్టి ఇలాంటి వారికి తప్పకుండా ఇలాంటి ద్రోహులు అయితే ముగ్గురు కాదు, నలుగురు కాదు, ఎక్కడ చూసినా ఎటు చూసినా కనిపిస్తూనే ఉంటారు. దానికి కారణం వీరి ముక్కు సూటితనం అని చెప్పుకోవాలి. మనసులో ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తారు. అసలు మాటలకి, నోటికి ఫిల్టర్ అనేది వాడకుండా లోపల ఏది అనిపిస్తే అది రాగా అలా మాట్లాడేస్తూ ఉంటారు. దానివల్ల ఎదుటివాళ్ళు ఇబ్బంది పడుతూ, గాయపడుతూ ఉంటారు. వారి మనసు నొచ్చుకున్నప్పుడు వారు వీరిని ఎలాగైనా దెబ్బతీయాలి, ఎలాగైనా నాశనం చేయాలి, వీరి నోరు మోయించాలి, ముందుగా ఎవరికి నీతులు చెప్పకుండా చెయ్యాలి, వీరిని దెబ్బ కొడితే, వీరిని బలహీనపరిస్తే ఇంకొకరికి బుద్ధి చెప్పరు కదా అన్న థాట్స్ ఎదుటివారిలో వస్తాయి. కాబట్టి వృశ్చిక రాశివారు జాగ్రత్త. ఎదుటి వాళ్లకు ఏ సమయంలో ఏది చెప్పాలో తెలుసుకుని చెప్పండి. అనువుగాని చోట అధికులమనరాదు అని సామెత ఉంది కదా. కాబట్టి మీకు ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించండి. లేకపోతే కోరి చిక్కుల్లో పడ్డవారు అయిపోతారు. ఇక ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను.
మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మీకు తెలిసిన వారు వృశ్చిక రాశి వారు ఉన్నారో వారికి తప్పకుండా షేర్ చేసేయండి. అలాగే ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.